ఇండియన్ పాలిటీలోని ఫస్ట్ టాపిక్ కంపెనీ రూల్ ఏంటో చూద్దాము. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. 1600లో బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాకి వచ్చారనమాట, ట్రేడర్స్ లాగా. ఇంకా వాళ్ళు క్వీన్ ఎలిజబెత్ ఆ బ్రిటిష్లో ఉన్న క్వీన్ దగ్గర నుంచి ఒక చార్టర్ రాయించుకొని మన ఇండియాలోకి వచ్చారు ట్రేడర్స్ లాగా, జస్ట్ ట్రేడ్ చేయడానికి. అయితే నిదానంగా వచ్చి అలా 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 ఇండియాలో సెటిల్ అయిపోయారు. అయితే వీళ్ళు బలంగా ఈ ఇండియాలో ఉండడానికి 1764లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ బక్సార్ ఒక పాయింట్ అనమాట. ఇది బీహార్లో జరిగింది బ్యాటిల్ ఆఫ్ బక్సార్. ఎవరెవరికి మధ్యలో అంటే మీర్ కాసిం వర్సెస్ హెక్టర్ ముండ్రో. హెక్టర్ ముండ్రో వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కమాండర్ అనమాట, మిలిటరీ కమాండరు. ఇంకా మీర్ కాసిం వచ్చేసరికి బెంగాల్ నవాబ్ అనమాట. ఇంకా ఈ బెంగాల్ నవాబ్తో పాటు ఇంకిద్దరు కూడా జాయిన్ అయ్యారనమాట ఈ వార్కి. ఎవరెవరంటే సుజావుద్దౌలా అవాద్ నవాబ్, షాలం ది సెకండ్ మొఘల్ ఎంపరర్ అనమాట. ఆబ్వియస్గా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళే గెలిచారనమాట. అయితే ఈ 1764లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ బక్సార్లో ఓడిపోయినందుకు 1765లో ట్రీటీ ఆఫ్ అలహాబాద్ చేసుకున్నారనమాట. వాళ్ళు కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారనమాట. ఆ అగ్రిమెంట్లో షాలం ది సెకండ్ ఏం చేస్తాడంటే మొఘల్ ఎంపరరు దివానీ రైట్స్ ఇచ్చేస్తాడనమాట. దేంది బెంగాల్, బీహార్, ఒరిస్సా యొక్క దివానీ రైట్స్ అనేవి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చేస్తాడనమాట. సో అక్కడి నుంచి వీళ్ళకి ఇంకా బలం స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఇంకా దివానీ రైట్స్ ఇచ్చేసారంటే, దివానీ రైట్స్ అంటే రైట్ టు కలెక్ట్ ట్యాక్సెస్ ఇన్ దోస్ ప్రోవిన్సెస్ అనమాట. సో ఇంకా సివిల్ రైట్స్ వచ్చేసినాయి కదా వాళ్ళకి. ఇంకా వాళ్ళు కంపెనీ రూల్ అనేది స్టార్ట్ చేశారన్నమాట. 1773 to 1858 వరకు కంపెనీ రూల్ ఉంటుంది అనమాట. మళ్ళీ 1858 నుంచి 1947 వరకు క్రౌన్ రూల్ ఉంటుంది. ఇంకా క్రౌన్ రూల్ వచ్చేసరికి డైరెక్ట్గా బ్రిటిష్ హెడ్ వాళ్ళే రూల్ చేసుకుంటారనమాట. కంపెనీ వచ్చేసరికి ఏమో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అగ్రిమెంట్తో వచ్చి మనల్ని రూల్ చేశారనమాట. 1857లో సిపాయిస్ మ్యూటినీ జరగడం వలన ఈ యొక్క కంపెనీ రూల్ ఎండ్ అయిపోయి క్రౌన్ రూల్ వచ్చింది అనమాట. సో ఇప్పుడైతే మనం కంపెనీ రూల్ చూద్దాము. ఈ కంపెనీ రూల్ రావడానికి కారణం 2 బ్యాటిల్స్. అవి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సార్. ఈ రెండిట్లోనూ మన ఇండియా రూలర్స్ ఓడిపోవడం వలన వాళ్ళకి ఇంకా పవర్ వచ్చిందనమాట. అయితే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చినప్పుడు కొన్ని చట్టాలను తీసుకొచ్చారనమాట. కొన్ని రెగ్యులేటింగ్ యాక్ట్స్ అని కొన్ని తీసుకొచ్చారనమాట. వాటిలో ఫస్ట్ ఇది రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 అనమాట. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసరికి గవర్నర్ ఆఫ్ బెంగాల్ వచ్చేసరికి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయ్యాడు. ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ అయినా, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అయినా కానీ వారెన్ హాస్టింగ్స్ అనమాట. అయితే ఇక్కడ మద్రాస్ని, బాంబేని సబార్డినేట్ చేసేసాడనమాట. అంటే బెంగాల్కి తక్కువగా, బెంగాలే హై పొజిషన్లో ఉన్నట్టు, ఆ యొక్క గవర్నర్ జనరలే హై పొజిషన్లో ఉన్నట్టు, మిగిలిన బాంబే, మద్రాసు సబార్డినేట్గా చేశాడనమాట. ఇంకా ఎక్స్క్లూజివ్ లెజిస్లేటివ్ పవర్స్ అనేవి బెంగాల్కి ఇచ్చేసాడనమాట. అంటే లెజిస్లేటివ్ పవర్స్ అంటే ఏదైనా లా చేయాలన్నా కానీ ఆ యొక్క పవర్ అనేది బెంగాల్కి ఇచ్చాడనమాట. ఇంకా ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773లో జరిగిన ఒక ఏంటిదంటే సుప్రీంకోర్టు అనేది ఎస్టాబ్లిష్మెంట్ జరిగిందన్నమాట. 1774లో బెంగాల్ కలకత్తా దగ్గర ఎస్టాబ్లిష్ చేశారు. ఈ యొక్క స్టార్ట్ చేసినప్పుడు 1 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ 3 అదర్ జడ్జెస్ అనమాట. ఒక చీఫ్ జస్టిస్తో పాటు 3 జడ్జెస్ని పెట్టాడు. ఇంకా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేది ఒకటి క్రియేట్ చేశాడనమాట. చేసి అందులో ఒక 4 మెంబర్స్ని పెట్టి వాళ్ళని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి అసిస్ట్ చేయాలి. అంటే కొన్ని వాటిలో వర్క్స్లో కానీ సలహాలు ఇవ్వడం, అడ్వైజ్ ఇవ్వడం, అసిస్ట్ చేయడం అంటారనమాట. అలా ఉంచాడనమాట. ఇంకా ఇట్ ప్రొహిబిటెడ్ సర్వెంట్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్రమ్ టేకింగ్ బ్రైబ్స్ అండ్ ఇన్వాల్వింగ్ ఇన్ ప్రైవేట్ ట్రేడ్. ఈ యొక్క సర్వెంట్స్ ఉంటారు కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సర్వెంట్స్ ఉంటారు కదా, వర్క్ చేయడానికి ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ ఏమన్నా లంచాలు తీసుకోవడం కానీ, ఇల్లీగల్గా వాళ్ళ సొంతంగా ట్రేడ్ చేసుకోవడం కానీ చేయకూడదని చెప్పేసి ఈ యాక్ట్లో చెప్పారనమాట. ఈ యొక్క 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లో చెప్పారనమాట.
నెక్స్ట్ రెగ్యులేటింగ్ యాక్ట్ తర్వాత 1781 యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అంటారు. దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డిక్లరేటరీ యాక్ట్ అని కూడా అంటారు. ఓకే, ఇది వచ్చేసరికి అసలు ఎందుకు పెట్టారంటే యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అనేది టు రిమూవ్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ద రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773. ఈ యొక్క రెగ్యులేటింగ్ యాక్ట్లో ఉన్న చెక్ చేయడానికి మంచిగా నడుస్తుందా, ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, వాటిని తీసేయడానికి ఇది పెట్టారనమాట. ఇంకా సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీకి కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి అన్నమాట ఆ టైంలో. అంటే కోర్ట్స్ కౌన్సిల్లో తలదూర్చకూడదు, ఇంటర్ఫియర్ అవ్వకూడదు. కోర్ట్స్ పని కోర్ట్స్ చూసుకోవాలి, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చూసుకోవాలి, లేదా లెజిస్లేటివ్ కౌన్సిల్ చూసుకోవాలి. వాళ్ళ వర్క్స్లో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు అని చెప్పి ఫస్ట్ టైం సెపరేషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ అనేది ఈ యొక్క యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్ 1781లో వచ్చిందనమాట. నెక్స్ట్ పిట్స్ ఇండియా యాక్ట్ 1784. ఈ యొక్క పిట్స్ ఇండియా యాక్ట్ అని ఆ నేమ్ ఎందుకు వచ్చిందంటే ఆ టైంలో విలియం పిట్ అనే అతను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్ అనమాట. సో అందుకే వచ్చింది. ఇంకా ఈ పిట్స్ ఇండియా యాక్ట్ వల్ల ఏం తెలుసుకోవచ్చు అంటే ఫస్ట్ టైం ఏం పిలిచారంటే బ్రిటిష్ పొసెషన్స్ ఇన్ ఇండియా, అంటే వారి యొక్క సంస్థానాలు లేదా వారి యొక్క స్టేట్స్ ఇన్ ఇండియా, అంటే అంత వాళ్ళదే, ఇండియాలో ఉన్న వాళ్ళవి అన్నట్టు వచ్చిందనమాట నేమ్. ఇంకా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉంచారు. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఫర్ కమర్షియల్ అఫైర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ పొలిటికల్ అఫైర్స్ అనమాట. పొలిటికల్ అఫైర్స్ అంటే సివిల్ ప్లస్ మిలిటరీ, అంటే డబల్ గవర్నమెంట్ అనేది ఈ పిట్స్ ఇండియా యాక్ట్ వలన స్టార్ట్ అయిందనమాట. నెక్స్ట్ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. ఓకే, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 అంటే ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ నుంచి మళ్ళీ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా చేంజ్ చేశారనమాట. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి లార్డ్ విలియం బెంటిక్ అనమాట. సో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఎక్స్క్లూజివ్ లెజిస్లేటివ్ పవర్స్ ఇచ్చారనమాట. అంటే ఇంకా టోటల్గా లెజిస్లేటివ్ పవర్స్ అన్నీ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేతిలోనే ఉంటాయి అన్నమాట. ఏ లా అన్నా కానీ ఇతను చేయొచ్చు అన్నట్టు పెట్టారనమాట. అయితే దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 దీని ముందు వరకు ఉన్న వాటన్నిటిని రెగ్యులేషన్స్ అంటారనమాట. తర్వాత ఇది వచ్చిన తర్వాత నుంచి వచ్చే ప్రతి ఒక్క చట్టాలని యాక్ట్స్ అని పిలుస్తారనమాట. ముందు నుంచి ఉన్నవి రెగ్యులేషన్స్, దీని తర్వాత వచ్చే వాటిని యాక్ట్స్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఇంకా ఈ యొక్క యాక్ట్ ద్వారా కమర్షియల్ బాడీ నుంచి ప్యూర్ అడ్మినిస్ట్రేటివ్ బాడీగా మారిపోయింది. అంటే అప్పటి వరకు కమర్షియల్ పర్పస్ మీదే ఉన్నారు, ట్రేడ్ చేసుకోవడం అలా ఇలా. కానీ తర్వాత ప్యూర్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ, అంటే అడ్మినిస్ట్రేషన్ కూడా మంచిగా ఉండాలన్నట్టు ప్యూర్ అడ్మినిస్ట్రేటివ్ బాడీగా చేంజ్ అయిపోయిందనమాట. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసరికి చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. ఇది వచ్చేసరికి ఫస్ట్ మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ 4 మెంబర్స్తో స్టార్ట్ చేశారనమాట. మనం చూస్తే రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి అసిస్ట్ చేయడానికి 4 మెంబర్ కౌన్సిల్ అనేది పెట్టారనమాట. ఆ 4 మెంబర్ కౌన్సిల్ని ప్లస్ 6 మెంబర్స్ని ఎక్స్టెండ్ చేశారనమాట. ఆ 6 మెంబర్స్లో 4 మెంబర్స్ ఇండియాలో ఉన్న, అంటే ఇండియా నుంచి వచ్చారనమాట. ఇండియా నుంచి తీసుకున్నారు. వాళ్ళలో మద్రాసు, బాంబే, బెంగాల్, ఆగ్రా నుంచి తీసుకున్నారనమాట. లెజిస్లేటివ్ కౌన్సిల్లోని 6 మెంబర్స్లో 4 మెంబర్స్ని ఇండియన్ ప్రావిన్సెస్లో తీసుకున్నారు. అయితే ఇది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 వచ్చేసరికి ఓపెన్ కాంపిటీషన్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేసింది. ఇంకా ఇండియన్ సివిల్ సర్వీసెస్ మీద ఒక కమిటీ పెట్టారు, అదే మెకాలే కమిటీ. 1854లో వచ్చిందనమాట. అంటే ఇండియన్స్కి కూడా ఈ యొక్క సివిల్ సర్వీసెస్ అనేది ఓపెన్ చేయాలని చెప్పి మెకాలే కమిటీ చెప్పిందనమాట. అండ్ ఇట్ సెపరేటెడ్ లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నర్ జనరల్స్ కౌన్సిల్. అంటే ఈ చార్టర్ యాక్ట్ వలన ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ విడిగా పెట్టాలి, లెజిస్లేటివ్ ఫంక్షన్స్ విడిగా పెట్టాలని చెప్పేసి ఒక లా అనేది దీనికి ఎందుకు వచ్చిందనమాట. ఇంకా సెపరేట్ గవర్నర్ జనరల్ కౌన్సిల్, ఇంకా సెపరేట్గా గవర్నర్ జనరల్కి ఒక కౌన్సిల్ పెట్టాలి, దాన్నే మినీ పార్లమెంట్ అంటారనమాట.